హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడ నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శ్రీ శ్రీ శివ బాలయోగి గారి చరిత్ర. ఈ రెండో రోజు మాస్టర్, డే 2లో ఉన్నాం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, నమస్తే. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవుడికి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసము ఛానల్ వారు అద్భుతమైన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందరికీ ప్రపంచమంతా అందిస్తూ వారి యొక్క సమయాన్ని ఎంతో త్యాగం చేస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి మరియు మీకోసం వారు నాకు ఈ శివ బాలయోగి మహారాజు యొక్క జీవిత చరిత్రని చెప్పే భాగ్యాన్ని కల్పించారు. వారికి ధన్యవాదాలు. ఈ భాగ్యాన్ని మహర్షి మరి ఆయన కల్పించారండి. ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే ఈయన కనెక్ట్ అయ్యారు. ఆయనకి కనెక్ట్ అయిన వెంటనే అది అయిపోయింది పూర్తిగా. జీవిత చరిత్ర అయిపోయిన తర్వాత తపస్వి మహారాజు అలాగ నేను పడుకుంటే మా గురువు గారి గురించి కూడా తెలియపరచండి అని మెసేజ్ అనమాట. నాకేం వినిపించవు, అలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు, గాఢంగా నిద్రపోయినప్పుడు. మా గురువు గారి గురించి మెసేజ్ అని అంటే అప్పుడు పుస్తకాలు ఎక్కడో పడేసాను. ఈ పుస్తకాన్ని, ఆ పుస్తకాలన్నీ నెలికి బయటకు తీసి అప్పుడు మా దాంట్లో చెప్పడం మొదలుపెట్టాను అనమాట. చెప్పిన వెంటనే మీరు కనెక్ట్ అయ్యారు. అలాగా ఈ మహారాజుని ఒక్కొక్కరు కనెక్ట్ అయ్యే ఈయన్ని ప్రపంచానికి అందించారు. ఆయనకంటూ ప్రత్యేకించి శిష్యులు ఎవరూ లేరు. గతంలో శిష్యులండి, గత జన్మలో ఆయన గురువుగా ఉన్నప్పుడు శిష్యులు మాత్రమే బయటకు తీశారండి గురువు గారిని. ఈ జన్మలో ఎక్కువ ప్రచారం శిష్యులు చేయలేదు. వాళ్ళు చేసిన ఆ యొక్క మార్గంలోనే ఈయన అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని అందివ్వడం జరిగింది. ఓం ప్రణో దేవి సరస్వతి వాచేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకార మర్మ ప్రతిపాదినీభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. మరి ఈ సత్యరాజు అనే అబ్బాయికి ఆ యొక్క జ్ఞానోదయం కల్పించారు జంగమ దేవర వచ్చి. ఆయన ఒక తాటిపండిలో ఒక జ్యోతి రూపంగా దర్శనమిచ్చి, ఆ తర్వాత ఆ జ్యోతిలోంచి ఒక లింగాకారము, ఓంకారనాదము వినిపించడం జరిగింది. ఆ యొక్క తన్మయత్వంలో ఉంటే ఎంతో మంది ఆయన యొక్క ధ్యాన స్థితిని చెడగొట్టడానికి చూశారు. వాళ్ళు బంధువులు అందరూ వచ్చి ఇంటికి మోసుకుని వెళ్ళిపోయారు అనమాట. అప్పటికే వాళ్ళ తాతగారు, వాళ్ళ తల్లిగారు కాకినాడ వెళ్ళారు. తీసుకువద్దామని అనుకున్నారు. ఈ విషయం తాతగారికి తెలిసి మరి వాళ్ళు ఏమైపోయిందో, ఏ గాలి పెట్టిందో, ఏ దెయ్యాలు ఆవహించాయో నాకు నా మనవడిని అని ఆతృతిగా కాకినాడ నుంచి వచ్చేశారు. ఇంట్లో చుట్టూ జనము. ఆయన స్పృహలో లేరు. ఆ నాదాన్ని ఆయన ఎంత గందరగోళం చెవికి వినిపించినా సరే ఆ యొక్క లింగాకార్యం యొక్క దృశ్యము
ఆ నాదము అలాగే ఏకదాటిగా ఆయన అంతరంగంలో వినిపిస్తూనే ఉన్నదట. అందుకని బాహు ప్రపంచంలోకి అక్కడ ఎంత గందరగోళం జరిగినా ఆయన బాహు ప్రపంచంలోకి రావట్లేదు. ఈలోగా జరిగిందంతా తెలుసుకుని ఊళ్ళో జనమంతా సత్యరాజుని చూడడానికి పోగయ్యారు. లోగడ చేసిన ప్రశ్న లాంటి ప్రశ్నల వర్షం కురిపించిన సత్యరాజు నుండి ఎటువంటి ప్రత్యుత్తరము లేకపోయేటప్పటికీ తమలో తాము ఊహాగానాలు చేయడం మొదలెట్టారు. కొందరు ఏదో దేవత పూనిందని, మరికొందరు హిస్టీరియా అని, మరికొందరు నాటకమని బూటకమని అనుకున్నారు. వారిలో ఒకడైన పెద్ద కామరాజు అనే హరిజన వృద్ధుడు మాత్రము ఏదో అదృశ్య దివ్యశక్తి ప్రభావం వల్లే సత్యరాజు యోగిగా మారిపోయాడని అన్నారు. ఎదురు చూడని ఈ సంఘటన వల్ల ఆకలి కొన్న సత్యరాజు తన మధ్యాహ్న భోజనం దాటేయవలసి వచ్చినా ఇప్పుడు అతనికి ఆకలి లేదు, ఏమీ లేదు. భోజనం చేస్తానని వెళ్ళిన మనిషి ఈ విధంగా రావడం చూసి వాళ్ళ అక్క బోరు బోరుని ఏడుస్తూ కూర్చుందట. అయ్యో అక్క ఆకలేస్తుంది, తొందరగా వంట చేయని చెప్పిన వాడు ఇప్పుడు ఆకలి లేదు, ఏమీ లేదు, కళ్ళు మూసుకుని ఆ తన్మయత్వంలో ఉండిపోయాడని అందరూ కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది విచారపడుతున్నాడు. ఇంత చిన్న వయసులో ఏ భూతం ఆవహించిందో అని. అదృశ్యమైపోయింది. తినాలన్న ఆసక్తి లేక ఆహారాన్ని నిరాకరించాడు. అయినా అతని బంధువులు పాలైనా తీసుకోమని బలవంతం చేశారు. క్రమంగా నవ్యత తగ్గి ఉద్రిక్తత అణిగిపోయి సాయంత్రం 8 వచ్చిన జనం తిరిగి ముఖం పట్టారు. ఇంకా కుతూహలం తగ్గని వారు ఏం జరుగుతుందో చూద్దామని అక్కడే ఉండిపోయారు. వీరంతా సత్యరాజు చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి గడిచిన కొద్దీ నిద్రలోకి జారారు. రాత్రి 11 గంటల సమయానికి అందరూ నిద్రపోవడం వల్ల సత్యరాజుకి ఏకాంతం లభించింది. జ్యోతితో ఆ వృత్తమైన శివలింగపు దివ్య దృశ్యము, ఓంకారనాథము అలా కనపడుతూ వినపడుతూనే ఉన్నాయి ఆయనకి. తనకు ప్రథమంగా దివ్యానుభవం కలిగిన కాలవగట్టుకు తిరిగి పోవాలనిపించి సత్యరాజు లేచి వెళ్ళిపోబోతున్నాడు. ఇక అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిపోయింది. మళ్ళీ ఆ ఆ యొక్క దివ్య జ్యోతి, ఆ యొక్క ఓంకార నాదము ఆయన నుంచి విడలేదు. ఇక్కడ నన్ను ఇలాగే డిస్టర్బ్ చేస్తారు, ఎక్కడైతే నాకు ఆ జంగమ దేవర కూర్చోబెట్టారో అక్కడికి వెళ్ళిపోవాలని లేచిపోయి పరిగెట్టపోతే అక్కడ ఒక కుర్రవాడు చెయ్యట్టుకున్నాడు. గోవిందుడు అనే కుర్రవాడు అతన్ని అనుసరించాడు. చెయ్యి పట్టుకున్నా ఆగలేదు. అప్పుడు వెనకత్తల వెళ్ళిపోతున్నాడు అడుగులు వేసుకుంటూ, మళ్ళీ ఎవరైనా లెగుస్తారని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే అతను వెనకతల వెంబడించాడు అనమాట. గోవిందుడు అనే కుర్రవాడు అతన్ని అనుసరించడానికి ప్రయత్నించాడు. సత్యరాజు అతన్ని తప్పించుకుని దివ్య గురువు తన్ని మొదట తపస్సుకు కూర్చోబెట్టిన చోటుకి చేరుకున్నాడు. చేరుకుని కూర్చున్నాడే కానీ అతని కళ్ళు మూతపడలేదు. అయినా దీనివల్ల అతని ధ్యానానికి ఏ విధమైన ప్రతిబంధకము ఏర్పడలేదు. కళ్ళు తెరిచి ఉన్నా సరే ఆ దృశ్యాలని దర్శిస్తున్నాడట ఆ మహానుభావుడు. ఏర్పడక తెరిచిన కళ్ళతోనే దివ్య దృశ్యం చూస్తూ ఉండిపోయాడు. మనసు ఆ దృశ్యం మీదనే నిలిచిపోయింది. అతను కాలువగట్టు చేరగానే కుంభవృష్టిగా వాన మొదలై రాత్రంతా కురుస్తూనే ఉంది. కానీ సత్యరాజుకి అదేమీ పట్టలేదు. అతను పూర్తిగా తడిసిపోయిన అక్కడ నుండి మారి వర్షాన్ని తప్పించుకుందామనే తలంపే లేదు అతనికి. బోరిన వర్షం కురుస్తున్నా ఆ తన్మయత్వంలోనే ఆ వర్షంలోనే అలా కూర్చుండిపోయాడు. ఇక రెండవ రోజు ఆగస్టు 8, 1949 సోమవారం మరునాడు ఉదయం అనగా ఆగస్టు 8 సోమవారం పంటికోటి వీర్రాజు అనే హరిజన యువకుడు కొంచెం పచ్చిపాలు తెచ్చి ఇస్తే సత్యరాజు వాటిని తాగాడు. తదుపరి కొందరు గ్రామస్తులు సత్యరాజుకి ఏమైందో తెలియకుందామని వచ్చి అతడి ఇంట్లో లేకపోయేసరికి కాలువగట్టుకు వచ్చారు. బాలుడు వర్షంలో తడుస్తూ ఉండడం చూసి దగ్గరే ఉన్న మర్రి చెట్టు కిందకు చేర్చి అతన్ని కాపాడడానికి ఒక తాటాకులు గొడుగు అమర్చారు. ఇదంతా జరుగుతున్నట్లు సత్యరాజుకు తెలుస్తూనే ఉంది. అతనికి ఇదేమీ పట్టలేదు. కళ్ళు తెరిచి ఉండడం వల్ల చుట్టూ ఉన్న మనుషులు చూడగలుగుతున్నారే కానీ వాళ్ళంతా ప్రశాంతవంతమైన దృశ్యాల్లో ఛాయల్లా కనిపిస్తున్నారు. కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ అక్కడ మనుషులందరూ కూడా ఈ లోకంలో కాదు, ఏ లోకంలో కలుసుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయట. ఇక్కడ మనుషులందరినీ మర్చిపోయాడు ఆయన. వారిలో కొందరిని ఎక్కడో చూసినట్లు అనిపించినా వారి పేర్లు గుర్తుకు రాకపోవడమే కాకుండా వాడు తన స్నేహితులని కానీ బంధువులని కానీ అనిపించడం లేదు. కారణం దివ్య గురువు స్పర్శ అతని మనసులోని ఆలోచనలను తుడిచివేసి ఈ లోకపు బంధాలన్నింటినీ చెరిపేశారట. ఈ లోకపు బంధాలన్నీ కూడా చెరిపేశారట ఆ దివ్య గురువు. రోజంతా వర్షం పడుతూనే ఉన్న సత్యరాజుకి దాని గమనమే లేదు.
ఈ తాత్కాలికపు రక్షణ క్రింద తనకు కనబడుతూనే ఉన్న దృశ్యంలో లీనమై కూర్చున్నారు. రాత్రి సుమారు 9 గంటలకు అటువైపుగా వెళుతున్న కొందరు హరిజన బాలురు అక్కడ ఓంకార ధ్వని విని ఆ అపూర్వ శబ్దం ఏమిటో తెలియక పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామస్తులకు తెలిపారు. అక్కడ కొంచెం దగ్గరగా ఉన్న ఎక్కడికో వెళుతూ ఆగితే అక్కడ చాలా ఓంకార శబ్దం వినపడితే అమ్మో అదేదో శబ్దం వచ్చేస్తుందని ఊళ్ళోకి పరిగెట్టుకుని వెళ్ళారు. అదేమిటో తెలుసుకుందామని కొందరు గ్రామస్తులు అక్కడికి వస్తే వారు కూడా అటు వస్తున్న ఓంకార ధ్వని విన్నారు. అలా 30 గంట ఆ ధ్వని వస్తుంటే వారు భక్తితో వింటూ నిల్చుండిపోయారు. ఆ ధ్వని ఆగిపోగానే ధైర్యం చేసి సత్యరాజు దగ్గరికి వెళ్ళి అతన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయారు. మళ్ళీ అతన్ని మోసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటి దగ్గర అతని అక్క త్రాగడానికి కొంచెం పాలు ఇచ్చింది. ఆ పాలు త్రాగగానే ఆవహించిన దివ్యావేశం కొంత తగ్గి సత్యరాజుకి నిద్ర ముంచుకొచ్చింది. అదే అతనికి ఆఖరి నిద్రట, మళ్ళీ నిద్రపోలేదట. ఆఖరి చక్కని నిద్ర అని అతనికి సుమంతైనా తెలియదు. తర్వాత నడిచిన 12 ఏళ్ళు తపస్సులో సత్యరాజు ఏనాడు నిద్రపోలేదు. 12 సంవత్సరాలు నిద్రపోకుండా సమాధిలోనే ఉండిపోయారట. సమాధి తొలగిన సమయాల్లో అప్పుడప్పుడు కొద్దిగా నిద్రపోయాడేమో, అది కూర్చునే తప్ప పడుకుని మాత్రం నిద్రపోలేదు ఏ రోజు కూడా. ఇక 3వ రోజు మంగళవారము చక్కని నిద్రతో సేద తీరిన తర్వాత సత్యరాజు లేచి ఉదయం 6:30 గంటల వేళ అక్క ఇచ్చిన ఇడ్లీ పచ్చడితో పలహారం చేశాడు. అతను పలహారం ముగించగానే ప్రకాశ ప్రకాశావృతమైన శివలింగపు దివ్యదృశ్యము ఓంకార ధ్వని మనసును తిరిగి ఆవహించడంతో అతడు తనకు ప్రథమంగా దివ్యానుభవం ఎక్కడ కలిగిందో అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడికి ఆ చెరువు గట్టి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి చేరుకోగానే విపరీతంగా శరీర బాధ కలిగి డోకులు విరోచనాలు మొదలెట్టాయి. ఆ సమయంలో గోవిందుడనే అతని స్నేహితుడి దగ్గరుండి పరిచర్యలు చేశాడు. వెంటనే అతడు తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు. తను ఇడ్లీ తిన్నాడు, అంటే ఆహారం కూడా సేహించలేదు. తన ధ్యానంలో కూర్చోవడం వల్ల ఆ ఇడ్లీ అవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఉదయం కొంత గడిచిన తర్వాత గ్రామస్తులు ఒక్కొక్కరు సత్యరాజు కూర్చున్న కాలువ గట్టుకు దగ్గరకు వచ్చి అతడు బాలయోగి అన్న విశ్వాసంతో అగరధూపంతో బాలయోగి అని కొంతమంది గుర్తించి అగరధూపాలతో పువ్వులతో పూజించి కొబ్బరికాయలు కొట్టారంట. పూజ ముగించి కొబ్బరి మొక్కలు ప్రసాదంగా పంచిపెట్టారు. అదే ఉదయం కొందరు గ్రామస్తులు సత్యరాజుకు రావి చెట్టు క్రింద ఒక తాటాకు పందిర అమరుద్దామని నిశ్చయించుకున్నారు. సాయంత్రం కల్లా ఆ పందిరి తయారు చేసి సత్యరాజును అందులో కూర్చోమని విన్నవించారు. వారి విన్నపం విని సత్యరాజు ఆ పందిరి కింద ఆసీనుడయ్యాడు. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు సత్యరాజు తల్లి తాతగారు కాకినాడ నుండి తిరిగి వచ్చిన తర్వాత 2 రోజులుగా జరుగుతున్న ఈ వింత సంఘటనల గురించి తెలుసుకుని భయభ్రాంతులై అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని కాలువ గట్టుకు ఉరకలు పరుగులతో చేరుకున్నారు. రావు చెట్టు క్రింద తాటేకి పందిరిలో సమాధిగ్రస్తుడై సత్యరాజును చూశారు. తీవ్రంగా వెదజెంది ఇద్దరు తన్ని ఎన్నిసార్లు పిలిచినా ఏ సమాధానమూ రాలేదు. కొడుకుని ఆ స్థితిలో చూసిన పార్వతమ్మ దుఃఖాన్ని అణుచుకోలేక హిస్టీరియా వచ్చిన మనిషిలా ప్రవర్తించసాగింది. కుర్రాడు తన హృదయానికి అత్తుకుంటూ, ఈ విధంగా ఎందుకు అయిందిరా బాబు, నువ్వే కదా మా కుటుంబాన్ని పోషిస్తున్నావు, నిన్ను ఏది ఆవహించింది అని పెద్దగా ఏడవడం మొదలెట్టింది తల్లి. ఆ ఏడుపు సత్యరాజును తన పరిసరాలను గమనించేటట్లు చైతన్య స్థితికి వచ్చాడు. కుదిపేస్తూ తన్ని గట్టిగా హత్తుకుంటూ మొత్తం మీద లేపేసింది. కొడుకు తన ఉనికిని గమనించాడని తెలుసుకుని పార్వతమ్మ కళ్ళ నిండా ఏడుస్తూ ఇంటికి తిరిగి రమ్మని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఈ పాటికి సత్యరాజు మనస్సు ప్రాపంచిక బంధాల నుండి పూర్తిగా విముఖమైనందువలన తల్లి కన్నీళ్ళకే మాత్రమో చెదరక తాను దైవాన్వేషణలో దైవ చింతనలో మునిగిపోయానని, ఆ పవిత్రమైన పందాన్ని విడవనని గట్టిగా చెప్పాడు తల్లితో. ఎంత చెప్పినా ఏడ్చినా అతని నిశ్చయం ఏమాత్రమో సడలలేదు. తాను ఎన్నుకున్న మార్గాన్ని అనుసరించడానికి బాలుడు గట్టిగా నిర్ణయించుకున్నాడని గ్రహించి ఆ మార్గం చాలా గొప్పదని, దానినే దీక్షగా అనుసరించమని తాతగారు దీవించారు. అయినా తన నిరాశను ప్రకటించకుండా ఉండలేకపోయారు. బాలుడి మీద కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్నదని, ఇప్పుడు తన పెద్దతనంలో తనను చూసేవారు ఎవరూ లేరని వాపోయారు. దానికి సమాధానంగా కుటుంబానికి ఏ ఇబ్బంది కలగదని,
ఆర్థికంగా తదితరంగా అంతా సక్రమంగానే జరిగిపోతుందని సత్యరాజు తాతగారికి మాట ఇచ్చాడు. మీకేమీ ఇబ్బంది ఉండదు, నేను ఇక్కడున్నా మీ కుటుంబం సవ్యంగానే జరుగుతుంది, బెంగ పెట్టుకోవద్దని మాత్రం తాతగారికి సమాధానం చెప్పారు. క్లుప్తమైన ఈ సంభాషణ తర్వాత సత్యరాజు కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు. దుఃఖోపహతులైన తల్లి మాత్రము అతను అలా ఒంటరిగా కూర్చుండనిచ్చి ఇంటికి తిరిగి వెళ్ళలేకపోయింది. ఏం చేయాలో తోచక ఈ వింత పరిస్థితిని ఎలా సంభాళించుకోవాలో అర్థం కాక విచలిత హృదయంతో ఆమె కూడా అతని పక్కనే దగ్గరగా కూర్చుండిపోయింది. అప్పుడు అతన్ని వైపు చూస్తూ దుఃఖం ఆపుకోలేక సన్నగా ఏడుస్తూ కూర్చుంది. ఒకసారి సత్యరాజు వైపు తలెత్తి చూసినప్పుడు ఆమె ఎదుటి సమ్మోహన పరిచే మిరుమిట్లు గలిపే ప్రకాశంతో త్రిమూర్తి దర్శనమైంది. ఆయన చుట్టూ ఒక ఆరా దేదీప్యమానంగా ఉంటూ త్రిమూర్తులు దర్శనమయ్యారట ఆ కొడుకులో. అలా చూస్తుండగానే భ్రమ ఏమో అనుకుందట. కళ్ళు నలుపుకొని తిరిగి చూసిన అదృశ్యంలాగే నిలిపించింది. ఇప్పుడు డెటు తిరిగినా త్రిమూర్తి రూపమే కనిపిస్తుంది. ఏ మూల చూసినా ఆ కొడుకు రూపంలో త్రిమూర్తి రూపమే కనిపిస్తుంది. అలా ఎంతసేపు జరిగిందో ఆమెకు తెలియదు. కాలమే నిలిచిపోయినట్లు అనిపించింది. తన కుమారుడు భగవంతుని రక్షణలో ఉన్నాడని, అతనికి ఏమీ భయపడవలసిన అవసరం లేదని ఆ దృశ్యం ఆమెకు స్పష్టపరచడంతో మనసుకు ఊరట, శాంతి కలిగి ఆమె తృప్తిగా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళింది. నా కొడుకుకి ఏమీ భయం లేదు, ఆ భగవంతుడు రక్షణలో ఉన్నాడు, ఆయన గురించి నేనేం భయపడక్కర్లేదని మనసు దిటువు చేసుకుని ఇంటికి వెళ్ళింది. ఆ విధంగా పార్వతమ్మకు దివ్య దర్శనం కలిగిన ఆమె మాతృహృదయం సత్యరాజు యోగక్షేమాన్ని గురించి విచారపడుతూ ఏదో విధంగా కుమారుడికి ఆహారం ఇవ్వాలని ప్రయత్నించేది. కానీ సత్యరాజు ఆమె సేవలను స్వీకరించగా తన వద్దకు రావద్దని చెప్పాడు. దీనివల్ల పార్వతమ్మ ఎంతో దుఃఖపడింది. అతడు చెప్పినది చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది ఆమెకి. ఈ సమయంలో ఘోర మల్లన్న తన ఇల్లు సత్యరాజు కూర్చున్న చోటుకు పక్కనే ఉండడం వల్ల బాలయోగి సౌకర్యాలు చూడాలని నిశ్చయించుకున్నాడు. ఉద్దేశం మంచిదైనా ఘోర మల్లన్నకు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రవేశం లేదు. సత్యరాజు మొదట సమాధిలోకి వెళ్ళినప్పుడు అతనికి గాలి సోకిందన్న అపోహతో అతనికి మెలకువ తెప్పించడానికి దుడ్డుకర్రతో బాదిన వాడే తన్ని పాఠకులకు గుర్తుండవచ్చు. అతనే దుడ్డుకర్రతో కొట్టినవాడే ఈ మహాత్ముని నేను చూసుకుంటానని హామీ ఇచ్చాడట. ప్రాచీన పురుషులు తపస్సు చేసేటప్పుడు వాయుభక్షణ చేసి జీవించేవారిని ఎక్కడో విన్నట్లు మల్లానికి గుర్తు వచ్చి ఆ విధంగా చేయమని సత్యరాజుకు సలహా ఇచ్చాడు. వాయుభక్షణే చేసేవారు పూర్వం ఋషులు. నీకు పళ్ళు ఆహారం కూడా అక్కర్లేదు, నువ్వు కూర్చున్నావు కదా కళ్ళు మూసుకుని ఆ వాయుభక్షణే చేయమన్నాడు. తనకి ఏ అవసరాలున్నా తీరుస్తానన్న మనిషి ఆ విషయం చెప్పి కనీసం పాలు కూడా ఇవ్వకుండా అలా కూర్చోమన్నాడు. సత్యరాజు అందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మల్లన్న సత్యరాజు తీసుకునే కొద్దిపాటు పాలు పండ్లను క్రమంగా తగ్గించేశాడు. మొదలెట్టి చివరికి అసలే మానేశాడు. దీంతో సత్యరాజుకి ఆహారమే లేకపోయింది. ఈ విషయాన్ని విన్న పార్వతమ్మ ఎంతో బాధపడి కొడుకు దగ్గరకు పాలు తీసుకెళ్లి వాటిని తీసుకోమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు కరిగిపోయి సత్యరాజు తల్లి తెచ్చిన పాలను తాగాడు. దీంతో మల్లన్న చిరాకుపడి బాలయోగిని మందలించాడు. ప్రేమాభిమానాలతో ఇచ్చిన దాన్ని స్వీకరించకుండా ఉండలేనని సత్యరాజు అన్నాడు. ఇది మల్లన్నను మరింత రెచ్చగొట్టింది. నేను మాంసం తెస్తాను, దాన్ని కూడా తింటావా అని కోపంగా అడిగాడు. తప్పకుండా, భక్తితో సమర్పిస్తే తప్పకుండా తింటాను అని సమాధానం చెప్పాడు. ప్రశాంతంగా మృదువుగా సత్యరాజు జవాబిచ్చాడు. మల్లానికి ఈ జవాబు నచ్చక బాలయోగికి తనకు ఏమీ సంబంధం లేదని దుమ్దుములాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి తాను చేస్తున్న చిన్న చిన్న సేవలను విరమించడమే కాకుండా బాలయోగిని దుయ్యపట్టడం కూడా ప్రారంభించాడు. ఏదో విధంగా ఈ బాల సన్యాసిని ఆ ధ్యాన స్థితిలోంచి బయటకు తీసుకురావాలి అని గట్టి ప్రయత్నం చేశాడట. ఎవరైనా సాధకుడు ఆధ్యాత్మిక పదం చేపట్టినప్పుడు ఎందరో నిరోధకులు ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు పెట్టడం మామూలే. ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ప్రయాణం చేస్తారో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి, అది మామూలే. సత్యరాజు విషయంలో కూడా అదే జరిగింది. జనం చాలా మంది సత్యరాజును బాలయోగిగా గుర్తించి గౌరవించిన
బాలయోగి సమాధిలో కూర్చున్నప్పుడు, ముఖ్యంగా పరిసరాల్లో ఎవరూ లేనప్పుడు బాలయోగిని రకరకాలుగా బాధలు పెట్టేవారు. కొంతమంది బాలయోగి అంటే ఇష్టం లేనివాడు. ఈ మల్లనికి అతని మాట వినలేదని అతని మీద కసి పెట్టుకుని చాలా అల్లరి చేసి ఎలాగన్నా ఆ సమాధి స్థితి నుంచి బయటికి తీసేద్దామని చాలా ప్రయత్నాలు జరిగాయి. మల్లన్న తప్పుకున్న తర్వాత తల్లి పార్వతమ్మ కొడుకు అవసరాలను చూడటం మొదలుపెట్టింది. అయినా ఎప్పుడూ అతని పక్కన కూర్చోలేకపోయింది. ఇంటికి వెళ్ళడానికి అతను ఒంటరిగా వదిలినప్పుడు ఒకప్పుడు తనంటే భయపడి ఇష్టం లేని కుర్రవాళ్ళు కొందరు ఇప్పుడు ధైర్యంగా తన శత్రుత్వం చూపిస్తూ తనివి తీరా అతన్ని కొట్టడం మొదలెట్టారు. మరి ఎప్పుడు లీడర్గానే ఉండేవాడు కదా, అసత్యాన్ని ఒప్పుకునేవాడు కాదు. అలా గొడవ పెట్టుకునేవారట. వాళ్ళకి ఇదే అదును దొరికింది, కళ్ళు మూసుకుని కూర్చున్నాడు కదా అని అందరూ కసి తీర్చుకోవడం మొదలుపెట్టారట తన స్నేహితులే. ధైర్యంగా తన శత్రుత్వం తీపిస్తూ తనివి తీరా అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. ఒకసారి విషవృ విషవృధీయుడైన దుష్టుడొకడు కిరసనాయిల్లో ముంచిన గుడ్డను అంటించి సమాధిలో ఉన్న సత్యరాజు మీదకి విసిరాడు. శరీర స్పృహ లేని సత్యరాజు ఆ సమయంలో ఏమీ తెలియలేదు. కానీ ఆ గుడ్డ అతని చేతులు కాళ్ళను విపరీతంగా కాల్చేసిందట. ఆయన ఆఖరి శ్వాస వదిలిపెట్టే వరకు కూడా కాలిన మచ్చలు అలాగే ఉన్నాయట. అంత లోతుకి కాలిపోయినాయంట. అయినా సరే ఆయన కళ్ళు విప్పి బయటికి చూడలేదంట. దుర్భరమైన బాధను ఆ, త్రోసి రాజున బాలయోగి తన తపస్సును సాగించాడు. ఈ విషయాన్ని గురించి ఊళ్ళో తెలియగానే కరుణాహృదుడైన ఒక వృద్ధుడు ఆ కాల్పులకు అంజనం తయారు చేసుకుని రోజు సమాధిలో ఉన్న సమయంలో వచ్చి కాలిన భాగాలను దాన్ని రాసి నిశ్శబ్దంగా వెళ్ళిపోయేవారు. ఈ సేవల వల్ల కాలిన చోట్ల గాయాలు మెల్లగా నయమైనాయి. వాటి మచ్చలను ఈ రోజు కూడా చూడవచ్చు. ఈ పాటికి సత్యరాజు నిజంగానే తపస్సు చేస్తున్నాడని చాలా మంది నమ్మారు. కానీ మామూలుగా కనిపించే కొందరు శంకాపరులు ఈ విషయాన్నంతా కొట్టిపారేసేవారు. ఇలాంటి వాళ్ళలో ఒకడు ఆదివారపేటకు చెందిన వీర్రాజు. ఈ వీర్రాజు బాలయోగి నిజస్వరూపాన్ని బయట పెడతానని శబ్దం చేశాడు. నిశ్చయంగా రామచంద్రపురం దగ్గర ఉన్న సోమేశ్వరానికి చెందిన ఆయుర్వేద పండితుడు చింతా సూరన్న సహాయం కోరాడు. ఒకరోజు వీరిద్దరూ దర్శనార్థం అన్నట్లు బాలయోగి పందిరి దగ్గరకు వచ్చి అందరూ వెళ్ళిపోయేదాకా వేచి ఉండి బాలయోగి ఒంటరిగా ఉన్నాడని నిశ్చయించుకుని బాలయోగి పద్మాసనాన్ని చెడగొట్టడానికి కాళ్ళు పట్టుకుని బరబరా లాగేసుకున్నారు. ఇక చింతా సూరన్న అతని కాళ్ళు లాగాడు. అతని కాళ్ళను లాగడం అయితే చేయగలిగారు, కానీ అవి తాను ఎక్కడ వదిలేశాడో అక్కడే నిలిచిపోయాయి. ఆ కాళ్ళు లాగేసి వదిలేశారు, కానీ మళ్ళీ ముడుచుకోలేదు. ఆ కాళ్ళు అలాగే ఉండిపోయినాయి. తర్వాత సమాధి నుండి లేవటానికి బలవంతంగా కంటి రెప్పలను విడదీసేశారట. గట్టిగా బలవంతంగా విడదీసేస్తే ఆయన ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా ఆ అరకొరగానే ఉండిపోయినట్టుండి. ఆ నేత్రాలు మూసుకోలేదట. ఆ ఫోటో చూశారు కదా, అలాగే చూసేవాడట. నిలిచిపోయాయి. తర్వాత సమయాంతరం నుండి లేవడానికి బలవంతంగా కంటి రెప్పలు విడదీశారు. అవి నిమిలితంగా నిలిచిపోయి సమాధి నిశ్చలంగా సాగుతూనే ఉంది. వీటిని గురించి కొంత తెలిసి ఉన్న వాడవటంతో ఇది నిజంగా సమాధేనని రుజువు చేసుకున్నారు. ఇంకొక ఆయుర్వేద పండితుని తీసుకొచ్చాడు కదా, ఇన్ని క్రియలు చేసిన ఆయన మా బాహు ప్రపంచంలోకి రావట్లేదు, ఇది నిజంగానే సమాధి స్థితి అని వాళ్ళకి భయం వేసిందట. అలాగా లేపడానికి ప్రయత్నించారు, కానీ చాలా భయం వేసిందట వాళ్ళకి. సమాధానాన్ని రుజువు చేసుకుని సూరన్న తాను చేసిన దానికి సిగ్గుపడిపోయాడు. పద్మాసనంలోకి కాళ్ళను త్రిప్పడానికి కంటిరెప్పులు మూసివేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యపడలేదు. రాత్రంతా కష్టపడ్డ ఆయన్ని మళ్ళీ పద్మాసనంలో కూర్చోపెట్టలేకపోయారు. కళ్ళు మూతలు పెట్టలేకపోయారు. అలాగే అరకొరగానే ఆ నేత్రాలు ఉండిపోయినాయి. చివరికి యోగి సమాధి నుండి లేచినప్పుడు క్షమించవలసిందిగా ప్రార్థించారు. బాలయోగి మందహాసం చేసి అతన్ని నిస్సంకోచంగా క్షమించేశారు. మరునాడు ఉదయం సూరన్న పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కుమారుడు మహాత్ముడని చక్కగా చూసుకోవలసిందని చెప్పి వెళ్ళిపోయారట. నీ కుమారుడు చాలా చాలా మహాత్ముడమ్మా, జాగ్రత్తగా చూసుకో, నీకేమైనా అవసరం అయితే మేము ఇస్తామని చెప్పి మరీ వెళ్ళారట. ఇంకా పసలపూడి ఆశ్రమంలో నివాసము. ఈ విధంగా బాలయోగి 2 నెలల పాటు రకరకాల బాధలను భరించి తపోభంగం కలగకుండా చూసుకున్నాడే కానీ అతను అంతులేని ఈ అల్లర్లు అతని మనసును చెదరగొట్టసాగాయి. ఇంకా విపరీతంగా రాత్రులు వచ్చి పగలంతా ఎవరొకరు ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చేవారట.
తెలిసిన వారు. ఇంకా వీళ్ళు కసిరి రాత్రంతా తెల్లవార్లు ఎంతో ఇబ్బంది పెట్టేసేవారట రాత్రులు వచ్చి. ఇంకా ఆ ఇబ్బంది భరించలేకపోయాడంట ఆయన. అంటే మాట మాటికి ఆ చెదిరిపోయేదట, ఆ ధ్యానం చెదిరిపోయేదట ఎంత నిగ్రహంగా ఉందామన్నా. ఇక తన చైతన్య స్థితిని అవకాశంగా తీసుకుని మరింత హింస పెట్టకుండా చాలా మార్లు అతడు సమాధిలోకి వెళ్లకుండా తమాయించుకునేవాడు. సమాధిలో కాకుండా తీవ్ర ధ్యానంలో ఉన్నప్పుడు తనను కొట్టడానికి వచ్చిన వారిని ఎందరినో పట్టుకున్నాడు. ఇంకా సమాధి స్థితికి వెళ్లకుండా బలవంతంగా ఆపుకునేవాడట. ఎందుకంటే సమాధికి వెళ్ళినప్పుడు కొట్టేసేవారు అన్నమాట. అందుకని సమాధిలోకి వెళ్ళకుండా బలవంతంగా ఆపుకుని తనను కొట్టే వాళ్ళని గట్టిగా పట్టుకునేవాడట. పట్టుకుని నేను మీకు ఏమి హాని చేశానని నన్ను ఇలాగ హింసిస్తున్నారు అని చెప్పి వదిలేసేవాడు. మళ్ళీ ఏం చేసేవారు కాదు. తనను కొట్టడానికి వచ్చిన వారిని ఎందరినో పట్టుకున్నాడు, కానీ తప్పు క్షమించమని వేడుకోగానే వదిలివేసేవారు. చివరికి విసిగి తపస్సు నిరాటంకంగా సాగించడానికని ఆ ప్రదేశాన్ని నుండి మారిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇక్కడ ఉంటే నన్ను ఇంకా ఈ తపస్సులో ఉండనివ్వరు, ఈ ప్లేస్ ఖాళీ చేసి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆలోచించగా ఆదివారపేటకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసలపూడి గ్రామంలో ఒక సాధువు తపస్సు చేస్తూ ఉంటాడని తాను లోగడ విన్నట్లు గుర్తొచ్చింది. ఆ ఆశ్రమంలో తాను కూడా తపస్సు కొనసాగించుకోవచ్చని ఆశపడి అక్టోబర్లో ఒక రాత్రి 10 గంటలకు పసలపూడి బయలుదేరాడు. అక్కడ తాను కోరిన ఆశ్రమం ఉనికిని తెలుసుకుని అందులో ప్రవేశించగానే లోపల నుండి ఆ సాధువుకి ఆ ఆశ్రమంలోకి ఎవరిని రానిచ్చేవాడు కదట. ఈయన వస్తే అక్కడి నుంచే పంపించేద్దామని రకరకాల శబ్దాలు చేశాడంట. శబ్దాలు అంటే నేను ఇక్కడ ఉండడానికి అతనికి ఇష్టం లేదేమో, దూరంగా చూశాడట. చూసి రకరకాల శబ్దాలు చేయడం మొదలుపెట్టాడట. ఆ శబ్దాలకి అడిగిపోయి వెళ్ళిపోతానని. కానీ అక్కడ ఉండడానికే తను నిర్ణయించుకుని వచ్చాడు కాబట్టి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అర్ధరాత్రి 10 గంటలకు పసలపూడి బయలుదేరిన అక్కడ ఆశ్రమం ఉనికిని తెలుసుకుని అందులో ప్రవేశించగానే లోపల నుంచి ధ్వనులు మొదలుపెట్టాయి. బహుశా ఎవరో తిరుగుబోతు కుర్రవాడు చీకటి మాటున దొంగతనంగా తన ఆశ్రమాన్ని ప్రవేశిస్తున్నాడేమో, అతన్ని భయపెట్టి వెనక్కి పంపిద్దామని సాధువు అనుకుని ఉండవచ్చు. కానీ తన రాక సాధువుకి ఇష్టం లేదని చెప్పడమే ఈ వింత ధ్వనుల అర్థమని బాలయోగికి అర్థమైపోయింది. ఎంచి ఆశ్రమం నుండి బయటకు వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆ రోజుల్లో గ్రామస్తులను విపరీతంగా భయపడుతూ కమ్యూనిస్ట్ దళాలు గ్రామసీమల్లో తిరుగుతూ ఉండేవి. వారిని ఎదుర్కొనటానికి ఆత్మ సంరక్షణార్థము గ్రామస్తులు దళాలుగా ఏర్పడి సాయుధంగా గస్తీ తిరుగుతూ ఉండేవారు. అనుమానం కలిగి కలిగి ఉన్న వారిని ఎవరైనా తిరుగుతూ కనిపిస్తే వారిని పట్టుకునేవారు. అలాంటి దళం ఒకటి అటువైపు వెళుతూ కొత్తవాడిలా ఉన్న ఈ చిన్న కుర్రాడిని చూసి వెంటనే అతన్ని చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. పాపం ఆయన అన్ని బాహు ప్రపంచం వదిలేసుకుని ఉన్నాడు. ప్రశ్నలు వేస్తే వాటికి ఏం సమాధానం చెప్తాడు? బాలయోగి ఉన్న మానసిక స్థితిలో స్పష్టంగా జవాబులు చెప్పడం మాట అటుంచి అసలు ఏం జరుగుతుందో అతనికి అయోమయమైపోయింది. అతనికి అర్థం కాలేదు. ఈ వింతవా వారిలో అనుమానాన్ని ఎక్కువ చేసి విపరీతమైన పరిస్థితి ఏర్పడేలోగా వారిలో ఒకడు ఎవరో తెలుసున్న అతను ఇతడు ఆదివారపేటకు చెందిన బాలయోగి అని గుర్తుపెట్టాడు. అలా గుర్తించగానే వారు ఆశ్రమాధికారిని పిలిచి బాలయోగిని ఆశ్రమంలోకి పంపే ఏర్పాట్లు చేశారు. బాలయోగికి బస ఏర్పాటు చేసిన తర్వాత ఏ రకమైన సాధన చేస్తున్నావని ఆ మేనేజర్ ప్రశ్న వేశాడు. ఆ సాధన కన్నా అసలైన బ్రహ్మజ్ఞానాన్ని పొందేశాడు. ఇంకేం సాధన చేస్తాడు? నామాలు మంత్రాలు ఏం చేస్తాడు ఆయన? వాటి గురించి కూడా తెలీదు. చెబుదామన్నా ఎప్పుడూ చేయలేదు కాబట్టి వాటి గురించి కూడా తెలీదు. ఆ లోపల సహజ సమాధిలోకి వెళ్ళిపోవడం వల్ల దానికి సరైన జవాబు ఇవ్వక నాకు తెలియదు అన్నాడు. అయితే నేను నీకు ఉపదేశం చేస్తాను, ఇక నుండి సద్గురు అనే మంత్రాన్ని జపం చెయ్యి అని తన గదికి తాను వెళ్ళి ఆ ఆశ్రమం మేనేజరు నీకు ఒక నామాన్ని ఇస్తాను, సద్గురు నామాన్ని, ఆ నామాన్ని జపించమన్నాడు. చివరికి ఏకాంతం దొరికిందన్న సంతోషంతో బాలయోగి వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం మేనేజర్ తిరిగి వచ్చి నేను చెప్పినట్లు జపం చేసావా అని అడిగితే లేదని బాలయోగి చెప్పాడు. దానితో మేనేజర్కి చెర్రెత్తిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఆ ఆశ్రమ నిర్వహణలో ప్రముఖుడు అయిన సుబ్బారావు గారు ఆశ్రమానికి వచ్చారు. ఆయన్ని చూడగానే సాధువు లేచి సగౌరవంగా నమస్కరించారు. బాలయోగిని కూడా అలా చెయ్యమని చెప్పాడు. ధ్యానంలో ఉన్న బాలయోగి ఇదేమీ పట్టించుకోలేదు. రెడ్డికి చాలా కోపం వచ్చింది.
ఏం భోంచేస్తావని బాలయోగిని అడిగితే పాలు పండ్లు తీసుకుంటానన్నాడు. ఆశ్రమంలో పాలు పండ్లు లభించవు, ఇక ఇక్కడ ఉండవలసిన అవసరమే లేదని ఆయన బాలయోగితో అన్నాడు. ఆ ఆశ్రమాధికారులకు తానక్కడ ఉండడం ఇష్టం లేదని తెలుసుకుని వెంటనే ఆదివారపేట వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. గోధుమల వేళ బయలుదేరి రాత్రి 10 గంటల కల్లా అంటే ఊరు వదిలి వెళ్ళిన 24 గంటల్లోనే మళ్ళీ ఆదివారపేటకి తిరిగి వచ్చి తాను ఇదివరకు కూర్చున్న చోటు కాక వాళ్ళ అంకులకు చెందిన స్థలంలో ఉన్న ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు. బాలయోగి తిరిగి వచ్చాడని తెలుసుకుని ఆయన్ని ఇష్టపడే వారందరూ ఉదయం ఊరి ప్రజలు ఆనందంగా దర్శనార్థమై వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా సముద్ర తీరంలో ఉండడం వల్ల తరచూ తుఫాన్లకు గురవుతూ ఉంటుంది. అలాంటి ఒక భయంకరమైన తుఫాను 1949 నవంబర్లో ఆ ప్రాంతాన్ని తాకింది. ఉదయం 2:30 గంటలకు ఆరంభమయ్యే సాయంత్రం 5:30 దాకా పెనుగాలులతో కుండపోత వర్షం ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. చెట్లు పడిపోయినాయి, ఇల్లు కూలిపోయాయి, ఆ ప్రదేశం అంతా జలమయమైంది. అంతటి విపత్కర పరిస్థితుల్లో కొడుకు ఏమైపోయాడని తల్లి పార్వతమ్మ మాతృ హృదయం కలత చెంది అంతటి తుఫానులో పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. అది చాలా సాహస కార్యం. ఒక పెద్ద చెట్టుకొమ్మ గాలికి విరిగి ఆమె తలను రాసుకుంటూ పడిపోయింది. దిమ్మెత్తినట్లయినా కోలుకుని కొడుకు మీద ఆదుర్దాతో ఎలాగో ఒకలా బాలయోగి కూర్చున్న చెట్టు దగ్గరికి చేరుకుంది. రావి చెట్టు చుట్టూ ఒక ప్రశాంతమైన ఓయస్సులా, అక్కడ ఏ తుఫాను లేదట. ఆ బాలయోగి చుట్టూ ఓయస్సులాగా ఒక ఆరా ఏర్పడి ఒక ఆకు కానీ దుమ్ము కానీ అక్కడ ఏమీ లేకుండా ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నాడట. లేకుండా ఉండడం చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. బాలయోగిని నిశ్చలమైన ధ్యానంలో ఉన్నారు. అతను కూర్చున్న చోట పరిసరాలు అతి శుభ్రంగా ఉన్నాయి, ఒక్క ఆకు కూడా రాలలేదు. అమ్మయ్య అనుకుని పార్వతమ్మ అతడి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. తుఫాను తగ్గి తెల్లవారుగానే కండచీమలు తండాలుగా ఆ ప్రాంతంలో చేరి కొన్ని బాలయోగి మీద స్థావరం ఏర్పరచుకున్నాయి. ఆయన దగ్గర కూర్చున్నాయి. ఆవిడ అలాగా నిద్రపోయే లోపల అక్కడ ఉన్న కండచీమలన్నీ ఆ బాలయోగి శరీరం అంతా ఎక్కడ ఖాళీ లేకుండా ఎక్కేసేయట. ఆమె బాధపడి వాటిని దులపడం మొదలుపెట్టింది. బాలయోగి ఆమెను వారించి, వాటిని ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండనివ్వు, నాకేమీ ఇబ్బంది లేవు, ఆ నా శరీరం మీద ఉండి సేద తీర్చుకుంటున్నాయి, నువ్వు అలా దులిపితే అవి చనిపోతాయి, ఆ పాపం చేయకు అని తల్లికి మరి ఏదో చెప్పడం జరిగిందంట. అంటే సకల జీవకోటి మీద కూడా ఎలాంటి హాని లేకుండా తన్ని ఏమి జరిగినా సరే ఆ చీమలకి ఇబ్బంది రాకూడదని అలాగే ఉంచమని చెప్పారట. ఇక బాలయోగి ఆ రావి చెట్టు క్రింద తపస్సు కొనసాగించాడు. కానీ తిరిగి కొందరు పిల్లలు, అతడంటే ఇష్టం లేని కొందరు పెద్దలు హింసించడం మళ్ళీ మొదలుపెట్టారు. పగలంతా ఏమీ చేయడానికి వీరికి ధైర్యం చాలేదు కాదు. ఎప్పుడు ఎవరో ఒకరు దర్శనానికి వస్తుండేవారు, కానీ రాత్రి వీరికి అవకాశం దొరికేది. తనను చూడడానికి వచ్చేవాళ్ళు తనను కనిపెట్టి సంరక్షణ చేసేవాళ్ళు. అంతా తమ తమ ఇళ్ళకి వెళ్ళడం వల్ల అతను ఒంటరివాడయ్యేవాడు. ఎలా వీళ్ళ నుండి తప్పించుకోవడమా అని ఆలోచించి శ్మశానానికి వెళ్ళి అక్కడికి రావడానికి, శ్మశానానికి వెళ్ళిపోతే వీళ్ళు ఎవరో అక్కడికి రారు కదా, పగలంతా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, రాత్రులే నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి శ్మశానంలో రాత్రి వెళ్ళడానికే అందరికీ భయపడతారు, అందుకని నేను శ్మశానంలో కూర్చుంటేనే నేను ఆనందంగా ధ్యానంలో ఉండగలుగుతానని ఎంచి 18 నవంబరు తన తపస్థానాన్ని శ్మశానానికి మార్చాడు. అతని ఆలోచన నిజమైంది. సామాన్యంగా జనానికి శ్మశానం అంటే భయమా వాళ్ళ రాత్రులు అతని సమీపించడానికి ఎవ్వరూ ధైర్యం చేసి వారు కాదు. ఇలా నిర్విఘ్నంగా అతడు తపస్సు కొనసాగించాడు. కానీ ఇది ఎంతో కాలం నిలవలేదు. శ్మశానంలో ఖననం చేయబడిన శవాల మాంసం మీద బ్రతికే పందికొక్కులు, పురుగులు ఆ శ్మశానం నిండా ఉన్నాయి. సమాధిలో ఉన్న బాలయోగిని కూడా చలనం లేకపోవడం వల్ల శవమని భ్రమించి అతన్ని ముక్కలు ముక్కలుగా కొరుకు తినేవి. అందువల్ల కూర్చున్న చోట అంతా పుండ్లమయమైంది. తర్వాత బాలయోగి స్నానానికని కాలువలో దిగినప్పుడు చేపలు ఆ పచ్చిపుండులను నాకుతూ కరుస్తూ ఉంటే చాలా బాధ కలిగేది. దీనివల్ల శ్మశానానికి మారి అల్లరి పిల్లలు పెట్టే మానసిక బాధల కంటే ఈ ఈ పురుగులు, పందికొక్కులు నన్ను ఇంకా ఇబ్బంది పడుతున్నాయి, ఈ శరీర వ్యాధులు నాకు చాలా ఎక్కువైపోయాయి, ఇక్కడ కూడా నాకు ధ్యానం చేసుకోవడానికి కరెక్ట్ కాదని ఆయన ఏం చేయాలి అని అనుకుంటున్నాడు. ఇంకా 4 దిక్కుల తపస్సు. బాలయోగిని నాగుపాము కరిచింది. 1949 డిసెంబర్లో శ్మశానంలోకి తన
మకామ మార్చిన సుమారు 15 రోజుల తర్వాత ఒకనాడు బాలయోగి అర్ధరాత్రి స్నానానికి కాలువకు వెళుతున్నప్పుడు ఒక పొడపాము దారిని ఎదురే అతనిని తీవ్రంగా కాలు మీద కాటేసింది. కాటేసిన చోట రక్తం ధారగా కారుతూ ఉన్న బాలయోగి స్నానం చేసి తన చోటికి తిరిగి వచ్చి సమాధి స్థితుడైనాడు. మొదట్లో అతడు పాము కాటును సరకు పట్టించుకోలేదు. చేయకపోయినా క్రమంగా విషము దేహమంతా ప్రాకి చర్మం నల్లబడి ఒళ్ళంతా మచ్చలు ఏర్పడడం ప్రారంభించింది. అటు తర్వాత కాంగ్రీన్ వచ్చి ఒంటి నిండా దుర్గంధం రావడం, ఒళ్ళు కూడా దుర్గంధం రావడం మొదలెట్టింది. దీని వలన బాలయోగి ఎంతటి బాధను అనుభవించవలసి వచ్చిందో ఊహాతీతము. పాము కాటు తదితరములైన బాధలను భరించలేక నిరుత్సాహ చెంది యోగ సాధనను విడిచి ఇంటికి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఇక నేను కావాలని కోరుకున్నానా? ఇదేమన్నా నాకు ఇన్ని బాధలా? ఈ బాధలు నేను ఇంక తట్టుకోలేను, భరించలేను, ఇంక ఇంటికి వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకున్నాడు. యోగి జీవితాన్ని చేపట్టాలన్న ఉద్దేశం అతనికి ఎన్నడూ లేదు. అయినా తాను గురువుగా ఎంచిన జంగమ వేషధారి నన్ను మొదలుపెట్టాడు, యోగంలో కూర్చోమని మొదలుపెట్టాడు. కానీ ఇదంతా వ్యర్థమని, ఇంత శ్రమ పడవలసిన అవసరం లేదని అనిపించింది. ఇంటికి వెళ్ళి సామాన్య జీవితం గడపడం మంచిదన్న ఆలోచనతో బాలయోగి ఒక రోజు రాత్రి ఇంటికి బయలుదేరాడు. విషయం ఏమిటంటే తన ప్రమేయం లేకుండా సత్యరాజు తపో మార్గంలోకి ప్రవేశింపచేయబడ్డాడు. అందువల్ల దాని నుండి బయటకు పోవడం కూడా అతనికి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందనుకోవడం పొరపాటు. ఆయన ప్రమేయం లేకుండానే ఆ యొక్క తపస్సులో కూర్చోబెట్టాడు జంగమదేవర. కానీ ఇప్పుడు ఆయన ప్రమేయంతో ఇంటికి వెళ్ళిపోదామంటే ఆయన ప్రమేయం కాదు అది. వెళ్తున్నాడు కానీ అడుగులు పడట్లేదు ఇంటివైపు. అలాగే జరిగింది కూడా. బాలయోగి రావి చెట్టు కిందకు చేరగానే చెట్టు కింద అతని దారికి అడ్డంగా తన గురువు అనుకున్న జంగమ వేషధారి కనిపించాడు. గురువుని చూడగానే బాలయోగి నమస్కరించాడు. మందహాసంతో ఎక్కడికి వెళుతున్నావని బాలుణ్ణి అడిగాడు. ఇంటికి అనగానే ఎందుకని తిరిగి ప్రశ్నించాడు. దాని మీద బాలయోగి సాధన ప్రారంభించినది మొదలు తాను పడిన కష్ట నిష్ఠూరాలన్నీ ఏకరువు పెట్టి ఇక తాను ఈ సాధన సాగించలేనని, అందువల్ల ఇంటికి తిరిగిపోతున్నానని అన్నాడు. గురువు ఇదంతా నిశ్శబ్దంగా విని బాలుడు అంత తదేకంగా చూసి యోగ సాధనను వదలవద్దని, తిరిగి నీ స్థానానికి వెళ్ళమని ఆదేశించాడు. పంచాక్షరి మంత్రమును అనుసరించి దానిని రోజు జపిస్తే పాము కాటు వల్ల కలిగిన బాధ మాయమై తిరిగి ఆరోగ్యం చేరుకుంటుందని చెప్పాడు. గురువాజ్ఞ శిరసా వహించి బాలయోగి శ్మశానంలో తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నువ్వు నా ఆజ్ఞని ఉల్లంఘించొద్దు, నువ్వు ఆ పాము కాటుతో బాధపడుతున్నావు కదా, పంచాక్షరి మంత్రాన్ని జపించు. ఆ మంత్రం జపించడం వల్ల నీ బాధలన్నీ నివారణ అయిపోతాయి. నువ్వు సహనంగా ఉండు, నీకు ఎన్ని ఎదురవుతున్నా సరే నువ్వు సహనంగా ఉండు అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. చేరుతుందని చెప్పాడు. గురువాజ్ఞ శిరసా వహించి బాలయోగి శ్మశానంలో తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయాడు. క్షణికంగా తనలో కలిగిన బలహీనతకు సిగ్గు చెంది తన సాధనలో మరణించినైనా మరణిస్తాను కానీ యోగ పరుష్టిని కానని ప్రతిజ్ఞ పూనుకున్నాడు తనకు తనే. ఈ క్షణికావేశంలో నా యొక్క నిర్ణయాన్ని మార్చుకోవడం చాలా తప్పు, కానీ నా గురువు చెప్పింది నాకు కష్టాలు వస్తే చచ్చిపోతాను కానీ నేను ఇంటికి ఇంక వెళ్ళను అని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నాడు. తన సాధనలో మరణించినైనా మరణిస్తానని యోగభ్రష్టుడు కానని ప్రతిజ్ఞ పూనాడు. భవిష్యత్తులో ఏ విధంగానైనా ఏ కారణాన్నైనా సరే గురువాజ్ఞ మేరనని గట్టి నిర్ణయం చేసుకున్నాడు. గురువు ఆశీర్వాదంతో మరింత ఉత్సాహవంతుడై పంచాక్షరిని జపిస్తూ బాలయోగి సమాధిలోకి వెళ్ళిపోయాడు. గురువు చెప్పిన ప్రకారము మంత్రజపం విషాన్ని విరిచి అతన్ని మునిపటిలా ఆరోగ్యవంతుని చేసింది. ఇక కలెక్టరు తహసీల్దారు ఆశీర్వాదానికి వచ్చుట. బాలయోగి భయంకర విషసర్ప కాటు నుండి కోలుకున్నాడన్న వార్త నలువైపులా వ్యాపించింది. ఏ మందు మాకు వేసుకోకుండా ధ్యానంలోనే ఆ సర్పం యొక్క విషం శరీరం మీద ప్రభావం జీవించిన కొన్ని క్షణాల్లోనే మళ్ళీ బయటకు వచ్చాడు. ఆయన మహాత్ముడు అని ఊరువాడ అందరూ తెలుసుకుని ఆయన దర్శనానికి రావడం మొదలుపెట్టారట. అదే మాట తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బాలసుందర పిళ్ళైకి కూడా తెలిసింది. పిళ్ళై ధార్మిక ప్రవృత్తి గలవాడు. అది బాలయోగిని గురించి అతడు వింటున్న వార్తలు
కలిసి బాలయోగి దర్శనం చేసుకోవాలన్న వార్తలు కలిసి బాలయోగి దర్శనం చేసుకోవాలన్న కోరికను అతనిలో కలుగజేశాయి. ఈ వార్తలన్నీ పేపర్లలో కూడా ప్రకటించారనమాట. ఇవన్నీ విని మరి అక్కడ కలెక్టర్ ఆ బాలయోగిని చూడాలి, ఆయన్ని దర్శించుకోవాలని దాదాపు 24 గంటలు సమాధిలోనే ఉంటాడని, రోజు స్నానం చేసి తనకిచ్చిన కొద్దిపాటు ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తాడని తెలిసి 1950 జనవరిలో ఒకనాడు తన పిఏ టివి సత్యనారాయణరావుని, రామచంద్రపురం తహసీల్దార్ అయిన గంగా నరసింహమూర్తిని వెంటబెట్టుకుని ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి శ్మశానంలో యోగి కూర్చున్న చోటుకు వచ్చాడు. అప్పుడే బాలయోగి సమాధి నుండి బయటకు రావడం వల్ల అతనితో వారు సంభాషించగలిగారు. సెలవు తీసుకునే ముందు తాను చేయగలిగినది ఏమన్నా ఉందా అని బాలయోగిని కలెక్టర్ అడిగారు. సామాన్యంగా లేడి చర్మం మీద కానీ పులి చర్మం మీద కానీ కూర్చుని తపస్సు చేసుకుంటారు, కాబట్టి తనకు కూడా ఒక పులి చర్మాన్ని పంపమని బాలయోగి అడిగాడు. అదృష్టవశాత్తు అంతకుముందు కొన్ని రోజుల క్రిందటే అడవుల్లో చట్టవిరుద్ధంగా పులిని చంపిన ఒకటి దగ్గర నుండి సేకరించిన పులి చర్మము కలెక్టర్ ఆఫీసులో పడి ఉంది. దాన్ని మర్నాడే తహసీల్దారు నరసింహమూర్తి ద్వారా బాలయోగికి పంపారు. నరసింహమూర్తి దాన్ని తీసుకెళ్లి శ్మశానానికి వచ్చినప్పుడు బాలయోగి కూర్చున్న చోట తడిగా ఉండడం గమనించి చర్మం తడిసి వాసన వేస్తుందన్న భయంతో ఎత్తుగా ఒక ప్లాట్ఫామ్ కట్టించి ఆ మట్టిలోనే కూర్చుంటున్నాడు. ఆ మట్టికి నానిపోయి శరీరం పుండు పడిపోయి దాంట్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ తహసీల్దార్ చూసి, లేదు లేదు, ఇలాగ నేల మీద కూర్చోవడం కాదు, నీకు ఒక దిమ్మ కట్టిస్తాము, ఆ దిమ్మ మీద ఈ పులిచర్మం వేసుకుని నువ్వు చక్కగా ధ్యానం చేసుకోమని చెప్పి మరి అర్జెంటుగా ఆ యొక్క ప్లాట్ఫామ్ కట్టడం జరిగింది. దాని మీద పులిచర్మం పరిచారు. తర్వాత దాని మీద తాటాకులతో ఒక పందిరి కూడా వేయించారు. ఈ విధంగా ఎత్తైన స్థలం మీద కూర్చుండడం వల్ల బాలయోగికి పురుగులు పందికొక్కుల బాధ తప్పి సుఖంగా తపస్సు చేసుకుంటారు. వారు మొదట సమావేశం తర్వాత పిల్లై బదిలీ అయింది. వెళ్లే ముందు బాలయోగి దర్శనానికి వచ్చాడు. అతనితో పాటు అంతరంగిక కార్యదర్శి తహసీల్దార్ కూడా వచ్చారు. కలెక్టర్కి ఇంకొక చోటగా బదిలీ అయిందట. ఆ వెళ్లే ముందు మళ్ళీ ఈ బాలయోగిని దర్శించుకోవడానికి వచ్చారు. సత్యనారాయణకి చిన్న యోగి అంటే అభిమానం ఏర్పడింది. మరునాడు వెళ్లే ముందు బాలయోగి ఉపయోగార్థము ధ్యాన మందిరం నిర్మిస్తే బాగుంటుందని తహసీల్దారు ఆ కలెక్టర్ గారికి చెప్పారట. ఈ బాలయోగిలు ఎందుకంటే అందరూ ఇబ్బంది పెడుతున్నారు, ఈయన్ని శ్మశానంలో కూర్చోవడం కూడా అంత కరెక్ట్ కాదు, కలెక్టర్ గారు మరి ఏదో ఒకటి ఇద్దామని అనుకుంటున్నారు కదా, ఆయన క్షేమాన్ని కోరి ఒక చిన్న మందిరం కట్టించి ఇవ్వండి ఆయన కూర్చోడానికి తపస్సు చేసుకోవడానికని తహసీల్దారు కలెక్టర్ గారిని అడిగితే, మరి జమీందారుని ఈ విషయమే వారిద్దరూ జమీందారుతో ప్రస్తావించినప్పుడు ఆ చోట ధ్యాన మందిర నిర్మాణానికి ఆయన సమ్మతించారు. ఈ లోపల బాలయోగి తీవ్రంగా తన తపస్సును అంతకుముందు నిర్మించిన తాటి ఆకలి పందిరిలోనే కొనసాగిస్తున్నారు. 24 గంటల సమాధిలో చలనం లేకుండా ఉండడం వల్ల అతని కాళ్ళు చేతులు కర్రబారిపోయినాయట. ఎందుకంటే 24 గంటలు ఈ చేతులు కూడా ఇలా ఉండిపోయినాయటండి. ఈ చేతులు కూడా ఇలా ఉండిపోయినాయట. తీయడం లేనప్పుడు కాళ్ళు కూడా అలా ఉండిపోయినాయట, కర్రల్లాగా అయిపోయినాయి. లేకుండా ఉండడం వల్ల అతని కాళ్ళు చేతులు కర్రబారి అవయవాల మీద అతనికి స్వాధీనం తప్పిపోయింది. 1950 జూలై ఆగస్టు సమీపానికి, అంటే తపస్సు ప్రారంభించి 1 సంవత్సరం నిండే సమయానికి తన సీటు నుండి కదిలే శక్తి కూడా పోయింది. అతని నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి ఒక బొక్కెని నీరు తెచ్చి అతడి గుడిసె ముందు ఉంచేవారు. ఎలాగో అతి కష్టం మీద ఆ బొక్కెను ఉన్న చోటుకి తన శరీరాన్ని ఈడ్చుకు వెళ్ళి స్నానాన్ని ముగించి తిరిగి తన చోటుకి వచ్చి సమాధిలో కూర్చునేవాడు. ఈ బాధ అంతా ఇలా ఉన్న తపస్సు మాత్రం నిర్విరామంగా సాగించేవాడు. ఆ శరీరానికి ఏదో ఒక బాధ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండేదట. అయినా ఆ యొక్క ధ్యానానికి మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా సాగించేవాడు. సుమారు 19 అక్టోబర్ సమయానికి ధ్యాన మందిరం తయారైంది. బాలయోగిని ఎత్తుకుని వెళ్ళి అందులో కూర్చోబెట్టారు. అదే సమయానికి రామకృష్ణారెడ్డి అనే అతను ధ్యాన మందిరం సమీపంలో ఒక బావి కూడా త్రవ్వించాడు. అది బాలయోగి అవసరానికే కాక తక్కిన గ్రామస్తులకు కూడా మంచినీటి సదుపాయం కలిగించింది. ఈసరికి తహసీల్దార్ అయిన నరసింహం తన ఇష్టానుసారము బాలయోగి యోగక్షేమాలు బాధ్యతలు స్వీకరించారు. బాలయోగి తపస్సుకు ఏ ఆటంకము రాకుండా
ఉండేటందుకు గాను ధ్యాన మందిరం తలుపులను మూసి తాళం వేసి ఏర్పాటు కూడా చేశారు. తాళపు చెవులు పార్వతమ్మ చేతికి ఇచ్చారు. బాలయోగి పాలు పండ్లకు సరిపోయేటట్లు విరాళాలు కూడా పంపుతూ ఉండేవారు. ఈ విధంగా బాలయోగి నిస్వార్థ సేవను తపస్సు కొనసాగించినంత కాలము ఆ తర్వాత కూడా చేస్తూ వచ్చారు. సమాధి నుండి బాలయోగిని లేపగల శక్తి ఒక్క నరసింహమూర్తికి మాత్రమే ఉండేది. కావాలని అనుకున్న వారి బాలయోగం ఒంటి మీద ఎక్కడైనా నెమ్మదిగా తడితే చాలు ఆయనకు మెలకువ కలిగేదట. ఈ పనిని అత్యవసర పరిస్థితుల్లోనే నరసింహమూర్తి చేస్తూ ఉండేవారు. వేరే చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో తపస్వి మహారాజా అని పిలువబడే ఒక యోగి ఉండేవాడు. ఆయన చాలా విధాల గొప్పవాడు. పూర్వాశ్రమంలో ఆయన పాటియాలా సంస్థ రాజవంశానికి చెందినవారు. ఆయన రాజు గత 300 సంవత్సరాల క్రితము ఈయన తపస్వి మహారాజు గురువు గారు ఈయన. 50వ ఏట సన్యాసం తీసుకుని విష్ణుదాముడు అనే పేరుతో ఉదాసీ తెగకు చెందిన సన్యాసుల్లో చేరాడు. చాలా మంది గురువులు దగ్గర ఎన్నో రకాల ఆధ్యాత్మిక సాధనలు చేశాడు. ఒకసారి అస్సాంలోని పరశురామగుండంలో ఒక సన్యాసిని కలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు పూర్తిగా విస్మరించబడిన కాయకల్ప విద్య, మానవ శరీరాన్ని పునర్జీవింపచేసే విద్య. ఆయన దగ్గర ఆయన కాయకల్ప చికిత్స నేర్చుకుని ఆ కాయకల్ప చికిత్స కొన్ని ఔషధాలతోటి వనమూలికలతోటి తయారు చేసి అది ఆవు పాలు పచ్చంతో 41 రోజు సమాధిలో ఉంటే వాళ్ళకి 100 సంవత్సరాల వయసులో ఆ వృద్ధాప్య శరీరము 30 సంవత్సరాల వయసులో ఎలా ఉంటామో అలాగ అయిపోయేదటండి. అలాగ 3 సార్లు కాయకల్ప చికిత్స చేసుకుని 180 సంవత్సరాలు జీవించి తను ఆ మోక్షాన్ని పొందాడు. ఆయన తనకు తెలిసినని దాన్ని ఇంతవరకు ఎవరి మీద తాను ప్రయోగించి చూడలేదని అప్పుడు అన్నాడు. అప్పటికి 90 సంవత్సరాలు ఈయనకి, తపస్వి మహారాజ్కి. నిండి వృద్ధాప్యంతో బాధపడుతున్న తపస్వి తాను ఆ చికిత్స చేయించుకుంటానని సిద్ధపడ్డాడు. అది 3 నెలల చికిత్స. అందులో 21 రోజులు గడిచేసరికి తపస్విజికి అపస్మారక స్థితి కలిగింది. 3 నెలల నుండి ఆ అపస్మారక స్థితి నుండి కోలుకునేసరికి తాను 30 ఏళ్ళు వాడిగా తయారైనట్లు తపస్విజి కనిపించింది. తిరిగి 120 ఏళ్ళు పళ్ళు కూడా మొలిసాయంటండి. పళ్ళు మొలిసాయంట. తెల్ల జుట్టు పోయి నల్ల జుట్టు వచ్చేసిందంట. 30 సంవత్సరాల వయసులో ఎలా ఉంటారో అంత యవ్వనంగా తయారై ఆ కాయకల్ప చికిత్స ఆ హిమాలయాల్లో ఆ యోగి దగ్గర తను నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నది తన మీదే ప్రయోగం చేసుకున్నాడు. అది సక్సెస్ అయింది. తపస్వి కనిపించింది. ఆయన ఉన్నప్పుడు ఎంతో మందికి కాయకల్ప చికిత్స తీసి యవ్వనాన్ని ప్రసాదించారట ఈయన. తిరిగి 120 ఏళ్ళ వయసులో ఒకసారి, 150 ఏళ్ళప్పుడు మరొకసారి ఈయన కాయకల్ప చికిత్స చేసుకుని 197 ఏళ్ళ వయసు ఝాన్సీ దగ్గర అక్టోబరు 1955 నాడు ఆయన మహాసమాధిని పొందారు. 197 సంవత్సరాలు ఝాన్సీ దగ్గర ఆయన ఆశ్రమంలో మహాసమాధి అయ్యారట. 3 సార్లు కాయకల్ప చికిత్స చేసుకుని. ఈ సుదీర్ఘ జీవితంలో ఆయన కందేశ్వరి, పంచాగ్ని తపస్సులు లాంటి ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు చేశారు. వీటన్నిటిని గురించే ఆయన భక్తుల ఆయన్ని తపస్విజి అని పిలిచేవారు. తపస్విజి జీవిత చరిత్ర ఇక్కడ సంగ్రహంగా ఇవ్వబడింది. వివరాలు కోరేవారు శ్రీ టిఎస్ అనంతమూర్తి రచించిన తపస్విజి జీవిత చరిత్రను చదవచ్చు. ఈ తపస్విజి జీవిత చరిత్ర కూడా తెలుసుకోవాలండి అందరూ కూడా, అంత గొప్ప యోగేశ్వరుడు. తపస్విజి 1951లో పిఠాపురం రోడ్లో ఉన్న విష్ణు సేవాశ్రమం చూడడానికి కాకినాడ విచ్చేశారు. అక్కడ ఆదివారపేట బాలయోగిని గురించి విని ఆయన చూడాలన్న ఇచ్చ వ్యక్తం చేశారు. తదిచ్ఛానుసారము అప్పుడు మద్రాసు అసెంబ్లీ స్పీకర్ అయిన సాంబమూర్తి గారిని తీసుకుని ఆయన ఆదివారపేట వెళ్ళారు. ఆ సమయంలో బాలయోగి తీవ్ర సమాధిలో ఉండడం వలన ఆయనతో సంభాషించే అవకాశం కలగలేదు. అయినా బాలయోగి యొక్క ఉన్నత ఆధ్యాత్మిక స్థితి ఆయనకు అవగతమై కొన్ని పూలు తెప్పించి భక్తి పురస్సరతో ఆయన పాదాలపై ఉంచి తనతో వచ్చిన వారిని కూడా అలా చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ ప్రథమ దర్శనంతో చాలా ప్రభావితులై వారు తిరిగి తిరిగి ఎన్నో మార్లు దర్శనార్థం వచ్చిన అన్నిసార్లు బాలయోగి సమాధిలో ఉండడం తటస్థించేది. అలాంటి సమయాల్లో ఒకసారి తపస్విజి బాలయోగి పూర్వస్థితిని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ముందు ధ్యానంలో కూర్చున్నారు. ఆయన దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, కానీ వచ్చినప్పుడల్లా ఆయన సమాధి స్థితిలో ఉంటున్నారు. మరి ఆయన్ని
అసలు ఆయనకి నాకు ఏంటి ఈ సంబంధం ఏమిటి, ఆయన చూడాలని ఎందుకు నాకు అనిపిస్తుందని ఆ ఈ తపస్వి మహారాజు ఈ శివబాల యోగం ముందు కూర్చుని తపస్సు చేశారట. అప్పుడు వెంటనే గత జన్మలోకి వెళ్ళిపోయారట. ధ్యానంలో నుండి లేచిన తర్వాత బాలయోగి సిద్ధపురుషుడని, ప్రపంచ క్షేమం కోసం, మానవ పునరుద్ధరణం కోసం తిరిగి జన్మించారని తన సహచరులలో చెప్పారు. క్రిందటి జన్మల్లో ఒకదానిలో ఆయన గురునానక్ పుత్రుడు, ఉదాసీ సంప్రదాయ స్థాపకుడైన శ్రీ చంద్రుడని, అప్పుడు తాను ఆ చంద్రుని శిష్యుడిలో ఒకడినని, ఈ విషయాలన్నీ ఆయన ముందు కూర్చుని ధ్యానం చేసేటప్పటికి తన గతమంతా గుర్తొచ్చేసింది. అందరికీ ఆశ్చర్యం వేసింది. అక్కడ 16 సంవత్సరాల బాలుడు, ఇక్కడ 195 సంవత్సరాల వృద్ధుడు, వీళ్ళిద్దరికీ ఇంత సత్సంబంధం ఉందా గతంలో అని అందరూ ఆశ్చర్యపోయారట. ఒకరోజు తల్లి పార్వతమ్మ తపస్వి రాకలను బాలయోగిని కలుసుకోవాలన్న ఆయన కోరికను కుమారుడితో ప్రస్తావించింది. వెంటనే బాలయోగి తపస్విజిని కలుసుకోవడానికి సమ్మతించగానే ఆ సమ్మతి కాకినాడలో ఉన్న తపస్విజికి తెలియజేయబడింది. మరణాడు తపస్వి వచ్చారు. ఆ సమయానికి బాలయోగి సమాధిలో లేరు. తపస్విజీ ధ్యాన మందిరంలో ప్రవేశించగానే ఆచారం ప్రకారము బాలయోగి నమస్కరించారు. అప్పుడు ఆ సంత బాలయోగితో ఇలా అన్నారు: తమరు మహాత్ములు, నేను సామాన్య సాధువుని. మీరు మహాత్ములు, నేను సామాన్య సాధువులనే అని చెప్తున్నారట. మీరు నాకు గత జన్మలో మీరు నాకు గురువులు, మీరు మహాయోగీశ్వరులు, నేను సామాన్య సాధువుని మాత్రమే. నాకు నమస్కరించకూడదు. మీరు నిజానికి మీరు ఎవ్వరికీ నమస్కరించకూడదు. ఎందుకంటే మీరు అంత గొప్ప యోగీశ్వరులు. మీరు ఈ రోజు నుండి బాలయోగి తనకంటే పెద్దవారిని నమస్కారంతో ఆహ్వానించడం మానేశారు. తర్వాత తపస్సుజీ బాలయోగి ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చుంటే ఇద్దరూ తనివి తీరా ముచ్చటించుకున్నారు. హిమాలయాల్లో బాలయోగుల తపస్సు చేస్తున్న వారిని ఎందరినో తాను చూశానని, ఈ 190 సంవత్సరాల్లో ఎంతో మంది యోగుల్ని చూశాను, కానీ ఇంత శక్తివంతమైన యోగీశ్వరిని ఈ బాలుడిగా ఉన్నప్పుడు ఇంత తేజస్సుని నేను ఇంతవరకు చూడలేదని ఆయన చాలా ఆశ్చర్యపోయారట. వారందరూ ఏదో రకమైన ఆహారం క్రమబద్ధంగా తీసుకుంటూనే ఉన్నారు. బాలయోగి కూడా అలాగే పాలైనా నిత్యం తీసుకోవాలని, మీరు నిరాహారిగా కూర్చోవద్దు, మీరు లోక కళ్యాణానికి ఎన్నో పనులు చేయాలి. మరి ఎంతో మంది యోగుల్ని చూశాను నేను, వాళ్ళు శరీర పోషణ కోసం ఎంతో కొంత ఆహారం తీసుకుంటున్నారు, కనీసం మీరు పాలైనా తీసుకోవాలి. మరి మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే నేను ఒక ఆవును కొనిస్తాను, ఆ తర్వాత దాన్ని మేపడానికి కూడా కొంచెం గడ్డిని కూడా నేను డబ్బులు ఇస్తాను. మరి ఏ లోటు లేకుండా ఆ యోగీశ్వరుని చూసుకోమని ఆ పార్వతమ్మకి మరి చెప్పి మరీ చెప్పి ఆయన తపస్వి మహారాజు వెళ్ళడం జరిగిందట. పాలు దొరికేటట్లుగా ఏర్పాటు చేశారు. తర్వాత కాకినాడలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆదివారపేట బాలయోగి ఆధ్యాత్మికోన్నతిని ప్రస్తుతిస్తూ ఆయన ఒక పూర్వజన్మలో తనకు గురువని చెప్పారు. తపస్విజీ అంతటి సంస్థ యొక్క ప్రశంస వల్ల బాలయోగి ఖ్యాతి పెరిగి ఇదోదకంగా జనం ఆయన దర్శనార్థం ఆదివారపేట రాసేవారు. కాకినాడ మీటింగులో ఆయన గురించి ఎంతో అద్భుతంగా ఉపన్యసించారు తపస్వి. అది విని దండోపదండాలుగా బాలయోగిని చూడడానికి వచ్చేవారట. ఇదే సంవత్సరం 1951 కొంతకాలం తర్వాత. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్లందరికీ, సీతాకుమారి గారికి, సృజన మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.